తల్లి యొక్క ప్రస్తావన బైబిల్లో చాలా ఎక్కువగానే ఉంది. తల్లికి ఇచ్చినటువంటి విలువ బైబిల్ గ్రంథంలో చాలా ఎక్కువగానే ఉంది. తల్లి యొక్క బాధ్యతలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఈరోజు తల్లి ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటుంది, ఎలాంటి బాధ్యతలు కలిగి ఉంటుంది, దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆ బాధ్యతలు ఏంటి, ఆ ధన్యత ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మీరు మీ బిడ్డలను కన్నటువంటి తల్లిదండ్రులుగా ఉన్నారు ఇక్కడ కొంతమంది. అలాగుననే మిమ్మల్ని కన్నటువంటి తల్లి ఇంకా బ్రతికి ఉంటుండగా మీరు ఒక బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లి అయినప్పటికీ కూడా మీరు ఒక తల్లికి బిడ్డగా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు కనుక మీరు ఒక బిడ్డకు తల్లిగా ఉన్నారు, అలాగే ఒక తల్లికి బిడ్డగా కూడా ఉన్నారు. మీరు మీ బిడ్డ పట్ల ఎంత బాధ్యత వహిస్తున్నారో, మీరు ఒక బిడ్డను కన్నటువంటి తల్లి అయినప్పటికీ కూడా ఒకవేళ మీ తల్లి వృద్ధాప్యంలో ఉన్న మీ పట్ల ఇంకా అలాంటి బాధ్యతనే కలిగి ఉంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. కనుక తల్లిగా మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనుభవిస్తూ ఉన్నారో, మీ విషయంలో మీ తల్లి ఆల్రెడీ ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా చేసేసింది. ఆ తల్లి దగ్గర బిడ్డగా మీరు ఎలాగున్నా ఎదుగుతూ వచ్చారో ఆ అనుభవాన్ని అంతటినీ కూడా క్రోడీకరించి ఏది శ్రేష్టమైనదో మీరు దాంట్లోంచి తీసుకుని మీ బిడ్డలకు అందించడానికి మీరు ప్రయత్నం చేయాలి. ప్రియులారా, మంచిది. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే చక్కగా రాసుకోండి. ఈరోజు కొన్ని పాయింట్స్ మీకు తెలియచేస్తాను. మొట్టమొదటిగా మరి తల్లి అనేటువంటి పదము ఒక స్త్రీ జీవితంలో ఎప్పుడు వస్తుంది అంటే బిడ్డకు జన్మనిచ్చినప్పుడు మాత్రమే. బిడ్డకు జన్మనివ్వకుండా ఏ స్త్రీకి కూడా తల్లి అనేటువంటి ఆ బిరుదు రాదు, ఆ పేరు కూడా రాదు. కనుక తల్లి అనేటువంటి పేరు ఎప్పుడు ప్రారంభమైంది అంటే బిడ్డకు జన్మనిచ్చినప్పుడు. కనుక ఒక స్త్రీ బిడ్డకు ఏం చేస్తుంది అంటే జన్మనిచ్చి తల్లి అని పిలువబడుతుంది. తల్లి అనేటువంటి ధన్యత ఆమెకు వస్తూ ఉంది. ప్రియులారా, అయితే బైబిల్ గ్రంథంలో ఎవరు మొట్టమొదటి భాగ్యాన్ని పొందుకున్నారు అని చూసినట్లయితే దేవుడు ఆదాము అవ్వలను భార్య భర్తలుగా ఏదేను తోటలో పెట్టినప్పుడు వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. మీరు విస్తరించండి, ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి అని చెప్పి ఉన్నాడు. ప్రియులారా, కనుక ఆ దీవెన ఫలితముగా మరి అవ్వ ఏం చేయబడింది అని చూసినట్లయితే ఆమె మరి మొట్టమొదటిగా గర్భము ధరించి బిడ్డకు జన్మనిచ్చి ఆమె తల్లి అనబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనములో
మనం చూస్తే చదవండి ఆ వాక్య భాగాన్ని. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఎలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. జీవము గల ప్రతి వానికిని కూడా ఆమె ఎవరై ఉన్నారంట? తల్లి అయి ఉన్నదంట. ఇక్కడ ఎవరినైనా మీ అమ్మ ఎవరు అంటే పలానా పేరు చెప్తారు. మీ అమ్మ ఎవరు అంటే మరొక పేరు చెప్తారు. సరే, మీ అమ్మమ్మ పేరు చెప్పవు, మీ అమ్మ పేరు చెప్పు అంటే ఏదో కొద్దిగా తెలిస్తే చరిత్రలో ఆ పేరు కూడా చెప్తాం. మీ అమ్మమ్మ పేరు చెప్పు అంటే మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎవరో మనకు తెలీదు, వాళ్ళ గురించి మనం ఎరుగము. అయితే ప్రియులరా, ఇలాగున మన అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా ఇలాగా అమ్మలందరికీ కూడా ప్రారంభ తల్లి ఎవరు అంటే అవ్వ అనేటువంటి మనం పేరు చెప్తాం. కారణం ఏమిటి అంటే ఆ అవ్వ బిడ్డకు జన్మనిచ్చి ఆమె ఏమయ్యింది అంటే జీవము గల ప్రతి వానికిని కూడా తల్లి అయ్యిందంట. ఈరోజు మన ప్రథమ తల్లి ఎవరు అని చూసినట్లయితే అవ్వమ్మ గర్భములో నుంచి వచ్చినటువంటి వారమే మనం అందరము కూడా. ఈ భూమి మీద కులాలు, మతాలు, ఆ దేశస్తులు, ఈ దేశస్తులు, తెల్లవారు, నల్లవారు అని పేర్లు మనం పెట్టుకున్నాము, కానీ అందరము కూడా ఒకే తల్లి గర్భములో నుంచి వచ్చినటువంటి వారము. ఆమె పేరు అవ్వ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆమె యొక్క గర్భమును తెరిచాడు గనుక, దేవుడు ఆమెను దీవించాడు గనుక, ఆశీర్వదించాడు గనుక ఆమె జీవము గల ప్రతి వానికిని కూడా తల్లి అయింది. ఆ అవ్వమ్మ స్థానములో క్రమక్రమముగా ఆమె కన్నటువంటి ప్రతి స్త్రీని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి వారిని కూడా మరొక్క బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లి అనబడినటువంటి ఆశీర్వాదాన్ని ప్రభువారు ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులరా, అమ్మ అనేటువంటి స్థానం ఒక స్త్రీకి కల్పించబడిన తర్వాత అమ్మ చేసేటువంటి పని ఏంటి అంటే అమ్మ పోషిస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? చెప్పాలి. అమ్మ ఏం చేస్తుంది? మీ అమ్మ మిమ్మల్ని పోషించలేదా? ఎలా పోషించింది? భోజనం పెట్టి, ఇంకా మీరు చిన్నప్పుడు తన యొక్క స్తన్యమిచ్చి మిమ్మల్ని పోషించింది. అమ్మ పోషించింది గనుకనే మనము క్రమక్రమముగా ఎదుగుతూ వచ్చాం కదండి. అమ్మ ఏం చేస్తుంది అంటే పోషిస్తుంది. తల్లి అయిన ప్రతి స్త్రీ కూడా చేసేటువంటి పని ఏంటంటే, చేయవలసినటువంటి పని ఏంటి అంటే బిడ్డలను పోషించాలి, వాళ్ళకి ఆహారం పెట్టాలి, వాళ్ళ యొక్క అవసరతలేవో తీర్చాలి. మనము బైబిల్ గ్రంథంలోంచి నిర్గమకాండము 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, మొదటి అధ్యాయములో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశములో వారు నివసిస్తూ ఉన్నారు. ఈ ఫరో ఏం చేస్తూ వచ్చాడు అంటే మగపిల్లలందరినీ కూడా చంపేయమని మంత్రసానులకు ఆజ్ఞాపించాడు. అటువంటి క్లిష్ట పరిస్థితులలో మోషే పుట్టాడు ప్రియులరా. అయితే ఆ మోషే తన యొక్క తల్లి చేత 3 నెలల ప్రాయము వరకు కూడా చాలా జాగ్రత్తగా దాచింది. ఆ తర్వాత దాయలేక ఒక జమ్ము పెట్టిలో, ఒక నైలు నదిలో ఆ మోషేని విడిచిపెట్టేసింది. అప్పుడు ఫరో కుమార్తె స్నానమాడడానికి ఆ స్థలానికి వచ్చి ఆ పెట్టెలో ఉన్నటువంటి మోషేని చూసి ఇంటికి తీసుకుని వెళ్ళింది. వెనకాతల ఉన్నటువంటి మోషే అక్క మిరియాము ఆ ఫరో కుమార్తెతో ఒక మాట అంటా ఉంది, అమ్మగారు,
ఈ బాబు మీకు దొరికాడు కదా, చిన్నపిల్లవాడు కదా, 3 నెలల ప్రాయం కలిగినటువంటి వాడు కదా. మరి ఈ బిడ్డకి పాలిచ్చి పెంచే ఒక తల్లి అవసరం కదా. నన్ను తెమ్మంటారా అని అడిగింది. ఓ తీసుకురా అని అనగానే చక్కగా దేవుడిచ్చినటువంటి జ్ఞానం మేరకు, ఆలోచన మేరకు, నడిపింపు మేరకు ఈ ప్రణాళిక అంతా కూడా ఎంత చక్కగా జరిగింది అంటే చూడండి, అతి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య మరి ఆ రాజ్య భవనములో మోషేకు స్తన్యమిచ్చి పోషించి పెద్ద చేయడానికి దేవుడు తన తల్లినే మరలా అక్కడ ఏర్పాటు చేశాడు. ప్రియులరా, ఈ వాక్య భాగాన్ని మనం చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 9వ వచనములో, ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను, పాలిచ్చి పోషించింది, పాలిచ్చి పెంచింది. ఈ దినాలు మనం చూసినట్లయితే ప్రియులరా, చిన్న బిడ్డకు బలము చేకూర్చబడేటువంటిది తల్లి ఇచ్చేటువంటి స్తన్యము దగ్గర మాత్రమే. తల్లి పాల వలనే బిడ్డ బలం పొందుకుంటాడు, బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. దానికి బదులుగా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే డబ్బా పాలు పడుతున్నారు, ఇక ఆవు పాలు గేదె పాలు పెడుతున్నారు. తల్లి పాలు వాడికి పడక కాదు. ఈ రోజుల్లో తమ యొక్క శరీర సౌందర్యము ఎక్కడ తగ్గిపోద్దేమో అని చెప్పి బిడ్డలకు స్తన్యపానమియ్యనటువంటి వారు ఉన్నారు ఈ రోజుల్లో. కనుక ఆ బిడ్డను నిజంగా ప్రేమించేటువంటి తల్లి ఏం చేస్తుంది అంటే తన అందం కోసం చూసుకోదు, తన యొక్క సొగసు కొరకు చూసుకున్నదు. ఆ బిడ్డకు తన యొక్క బలమును, తన యొక్క శక్తిని, సామర్థ్యాన్ని ఆ బిడ్డకు పాల రూపంలో ఇచ్చి ఆ బిడ్డను పోషిస్తుంది. హల్లెలూయా. చాలా చోట్ల తల్లి పాలు ఇవ్వకపోగా ఆ కెమికల్స్ తో కూడినటువంటి ఆ మిల్క్ పౌడర్ పట్టడం వలన అది బిడ్డ యొక్క కడుపులో ఇమడక ఏమండి మోషన్స్ అయి వామిటింగ్స్ అయిపోయి చనిపోయినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. కానీ పూర్వం రోజుల్లో చూసినట్లయితే ఇలాంటివి ఏవి కూడా లేవు. డబ్బా పాలు, ఆ పాలు, ఈ పాలు ఏమీ లేవు. తల్లే స్తన్యం ఇచ్చేది. ఇంకా మీకు ఇలాంటివి అవగాహనకి రావు ఈ పిల్లలకి ఈ రోజుల్లో. ఇంకా ఆ తల్లి దగ్గర ఒకవేళ పాలు పుట్టకపోతే గనుక పరాయి స్త్రీ దగ్గర కూడా ఆ బిడ్డను పంపించి అక్కడ పరాయి స్త్రీ యొక్క స్తన్యము దగ్గర ఆ బిడ్డ పాలు తాగి బ్రతికినటువంటి పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి మాతృ ప్రేమ ఆ రోజుల్లో ఉండేది. కానీ ఈ రోజుల్లో అదొక అసహ్యముగా భావిస్తూ ఉంటుంటారు. ఈ మంచి పద్ధతులన్నీ కూడా ఈ టెక్నాలజీ దినాలలో అవొక అసహ్యంగా మారిపోయాయి. కానీ వాటిలో ఉండేటువంటి శ్రేష్టతను గుర్తిస్తే ఇప్పుడు చేసే పనులే చాలా అసహ్యం. కనుక మొట్టమొదటిగా ఒక స్త్రీ బిడ్డకు జన్మనివ్వగానే ఆ బిడ్డ ఏమవుతుంది, ఆ వ్యక్తి ఏమవుతుంది, ఆ స్త్రీ ఏమవుతుంది, తల్లి అవుతుంది. అంటే తల్లి బిడ్డకు జన్మనిస్తుంది. రెండవదిగా మనం చూస్తే మోషే యొక్క తల్లి మోషేకి స్తన్యం ఇచ్చి పెంచి పెద్ద చేస్తున్నట్లుగా తల్లి ఏం చేస్తుంది అంటే పోషిస్తుంది. ఈ రోజున మీ తల్లి విషయంలో మీరు గమనించవలసినటువంటిది ఏంటి అంటే మిమ్మల్ని కన్నది ఆమె.
ఎట్లా కన్నది చెప్పండి? 9 నెలలు మోసి ప్రసవ వేదన పడి తన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి మిమ్మల్ని కన్నది. రెండవది, తన శక్తినిచ్చి తన బలమునిచ్చి మిమ్మల్ని పెంచింది, పోషించింది. ఈరోజు మనం చూసినట్లయితే ఏమండి, ఒక్కరిని కంటే చాలు అన్నట్లుగా ఉన్నారు, లేకపోతే ఇద్దరు చాలు, ఇంకంతకుమించి ఏమి కూడా వద్దు. మరి మా నానమ్మ గారి కుటుంబంలో 90. మరి మా కుటుంబంలో చూసినట్లయితే మేము 7. ఒక తల్లి 7 గర్భమున మోసి 7 మార్లు ప్రసవ వేదన పడి 7 స్తన్యమిచ్చి పెంచడం అంటే ఆ రోజుల్లో ఉండే ఆరోగ్యాలు ఎంత బాగుండేవి. ఆ రోజుల్లో కలుషితం లేని వాతావరణం, కలుషితం లేనటువంటి మనుషులు, కలుషితం లేనటువంటి ఒక మంచి పరిస్థితి, వాటన్నిటికీ కూడా కారణం ప్రియులరా. కనుక రెండవది తల్లి పోషిస్తుంది. మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి, తల్లి తన బిడ్డను ప్రాణంతో సమానంగా ప్రేమిస్తుందట. తల్లి తన బిడ్డని ఎట్లా ప్రేమిస్తుందండి? ప్రాణంతో సమానంగా ప్రేమిస్తుందట. ఈ రోజుల్లో ప్రతి తల్లికి కూడా బిడ్డ ప్రాణంతో సమానంగా లేదు, సెల్ ప్రాణంతో సమానంగా ఉంది. మీకు ఒకవేళ పెడతాను ఒక పోస్ట్, ఏంటి అంటే చూడండి, ఆ తల్లి ఇలా సెల్ చూసుకుంటుంది, ఆ బిడ్డకి ఇలాగున్న వెనకతల నుంచి పాల డబ్బా పెడతా ఉంది. కానీ ఆ తల్లి కూర్చున్న మంచం మీద ఆ పిల్లవాడు లేడు. పాల డబ్బా వాడి మూతికి అందడానికి, తాగడానికి వాడు ఆల్రెడీ కింద పడిపోయి ఉన్నాడు. తల్లులు ప్రాణంతో సమానంగా వాళ్ళని ఏం చేస్తారట? ప్రేమించారట. ఈ రోజున చాలా మంది తల్లులు బిడ్డల కంటే ఎక్కువగా వాళ్ళ శరీరాలను ప్రేమించుకుంటున్నారు. వాళ్ళు వస్త్రం మీద ఎక్కువ మనసు పెడుతున్నారు. వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయారిటీని ఎక్కువ చూసుకుంటున్నారు. పిల్లల్ని చాలా తక్కువగా చూస్తూ ఉన్నారు పిల్లలు. ఏమండి, ఇలాగున ప్రేమించేటువంటి తల్లి, దీని అంతటికీ కూడా మూలవాక్యం మనం చూసుకుంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం మొదలుకొని ఉన్నటువంటి వచనాలన్నీ కూడా గుణవతి అయినటువంటి భార్య గురించి తెలియజేస్తున్నాయి. కనుక ఒక మంచి స్త్రీ యొక్క లక్షణాలన్నీ కూడా అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. ఇందుకు ఉదాహరణగా రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రమును కూడా చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా సేరి సగము చేయుమనేను. మీకేం అర్థం అవ్వలేదు కదా ఇది? ఎందుకంటే అక్కడ జరిగిన సందర్భంలో ఆల్రెడీ క్లైమాక్స్కి వచ్చేసినటువంటి పరిస్థితి అన్నమాట. ఇటు చూడండి, ఈసారి అర్థం అవ్వలేదు కదా అంటే అర్థం అవడానికి మొదటి నుంచి కింద దాకా చదివించలే ఉన్నారు. నేను చెప్తాను వివరంగా. జ్ఞాని అయినటువంటి సొలొమోను, ఆయన రాజుగా ఉండేటువంటి దినాల్లో దేవుడు వరం ఇచ్చాడు. ఏం కావాలో కోరుకో అంటే, నాకు ఈ ప్రజలను పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానం ఇవ్వమని దేవుడిని అడిగాడు. మంచిదే, దేవుడు జ్ఞానం ఇచ్చాడు. రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు అతని ఎదుటకు వచ్చినటువంటి ఒక సమస్య,
ఒక ఇద్దరు స్త్రీలు ఒక బిడ్డను పట్టుకుని వచ్చి, ఆ బిడ్డ నాది అని ఈమె అంటుంది, నాది అని ఆమె కూడా అంటుంది. ఎందుకు అట్లా ఒక బిడ్డను పట్టుకుని ఆ ఇద్దరు స్త్రీలు రాజు దగ్గరకు వచ్చారు అంటే, ఆ ముందు రోజు రాత్రి ఏం జరిగింది అంటే, ఒక తల్లి ఆదమరిచి నిద్రపోతూ బిడ్డ మీద పడిపోయిందంట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? అంత నిద్ర ఉన్న మనుషులు ఉంటారా? ఆ నిద్ర ఎంత నిద్ర అంటే, తన బిడ్డ మీద పడిపోయిందంట. ఆ బిడ్డ గిలగిలా కొట్టుకుని చచ్చాడంట. నిద్ర మొత్తే వచ్చిందో లేకపోతే ఏమన్నా ఇంకేమైనా. ఏమండి, ఈ రోజుల్లో ఫ్యాషన్గా ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు కదా, సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు. ఈ మత్తులో కానీ ఏమైనా మరి ఆ బిడ్డ మీద పడిపోయిందో ఏంటో తెలియదు. ఏమండి, చాలాసార్లు మనం చూస్తూ ఉంటుంటాం. ఆ బిడ్డను చేత్తో పట్టుకుని సెల్ల పట్టుకుని చూస్తూ నడుస్తూ, ఏమండి, ఆ ఎదురుగా వస్తున్నటువంటి మోటార్ సైకిల్ కూడా గుద్దేసే ఆడవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఏమండి, ఆ బిడ్డ పడిపోతున్నా సరే, ఆ బిడ్డ పడిపోతున్నా సరే, వాడు నడుస్తూ నడుస్తూ ఉంటుండగా వాడి కాలు చెప్పు జారిపోయింది అనుకోండి, వాడు చెప్తా ఉంటుంటాడు, ఏడుస్తా ఉంటుంటాడు. వాడి చెప్పు జారిపోయిందని వాడికి తెలీదు. అమ్మ వాడిని బరబర ఈడ్చుకుని పోతా ఉంటుంటది. వీడి చెప్పే మాటలు పట్టించుకోదు. కారణం ఏంటంటే, అమ్మ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సెల్లదోంచి ఏదో వింటుందన్నమాట. రోజులు ఎంతగా మారిపోతున్నాయో చూడండి ప్రియులారా, ఎంతగా మారిపోతున్నాయో. కనుక ఈ రాత్రి వేళ ఆ బిడ్డ చనిపోయింది. ఆ పక్కన ఇంకో స్త్రీ ఉంది. ఆ బిడ్డ, ఆ స్త్రీ యొక్క బిడ్డ బాగానే ఉంది. ఆమె లేని సమయం చూసి ఈ చచ్చిపోయిన వాడినేమో ఆ తల్లి పక్కన వేసేసి ఆ బతుకున్న వాడిని తీసుకొచ్చి ఈమె పక్కన వేసుకుంది. ఆ తల్లి చూసింది, ఇదేంటి నా బిడ్డ చచ్చిపోయి ఉన్నాడేంటి, వాడికి ఏమీ అనారోగ్యం లేదు, వాడి మీద నేను పడలేదు, ఇప్పుడు దాకా బ్రతికే ఉన్నాడు కదా, ఇప్పుడు చచ్చిపోయి ఉన్నది ఏంటి అని అనుకుని, అమ్మ ఇదేదో నన్ను మోసం చేసింది, దాని బిడ్డ చచ్చిపోతే నా పక్కన వేసేసి బతుకున్న నా బిడ్డను తీసుకెళ్ళి దాని పక్కన వేసేసుకుంది అని ఇద్దరు కూడా ఒక సమస్యలాగా రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్తే రాజుకి ఏముంది చెప్పండి? దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ జ్ఞానము చేత ఏమన్నాడు అంటే, తీర్పు తీర్చే ప్రయత్నంలో భాగంగా ఒక పెద్ద కత్తి పట్టుకుని రండి, ఈ బతికున్న బిడ్డను సగం చేసి దానికో సగం దీనికో సగం ఇచ్చేద్దామని రాజు తీర్పు చెప్పాడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నా బిడ్డ అలాగే చచ్చిపోయాడు, ఈ బిడ్డను 2 ముక్కలు చేస్తే ఈ బిడ్డ కూడా చచ్చిపోతాడు, నా బిడ్డతో పాటు దాని బిడ్డ కూడా చచ్చిపోయినట్టే అని ఈ వేషధారి, ఈ మోసగత్తె అయినటువంటి తల్లి లోపల ఆనందిస్తుంది. కానీ నిజముగా తన యొక్క బిడ్డను కళ్ళెదురుకుంటా 2 ముక్కలు చేయడం ఆ తల్లికి ఇష్టము లేక, ఆ బిడ్డను కట్టినటువంటి తల్లి ఏమని అంటుందంటే, అయ్యా ఆ బిడ్డను 2 ముక్కలు చేయకండి అయ్యా, నా దగ్గర లేకపోయినా పర్లేదు, దాని దగ్గరైనా ప్రాణంతో బ్రతుకుంటాడు కాబట్టి దానికే ఇచ్చేయండి అయ్యా అని ఆమె అనగానే రాజు అన్నాడు, అమ్మా ఇదిగో నేను ఇక్కడ మీ మనస్తత్వాలని చూశాను, మీ హావభావాలని చూశాను, మీ హృదయ వేదన చూశాను. నువ్వు ఇలాగ అంటున్నావంటే ఆ బిడ్డ నీ బిడ్డే, నీవు క్షేమంగా తీసుకెళ్ళిపో అని చెప్పి ఆ బిడ్డకు నిజంగా తన తల్లికి రాజు అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఆ బిడ్డ విషయంలో ఆ తల్లి ఎలాగున బాధను అనుభవించిందంట. తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై
పేగులు తరుగుకొని పోయినదై బిడ్డకు సంభవించబోతున్నటువంటి ఆ అపాయాన్ని చూచి ఏం చేసిందంట? కొన్నిసార్లు ఆ బిడ్డను కన్నటువంటి తల్లులు అంటా ఉంటుంటారు, నీ సావేదో నువ్వు సావే అని ఉంటా ఉంటుంటారు. వాడి సావేదో సావడానికి కాదు కదా, కదండి? వాడి సావేదో సావడానికి కాదు. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటుంటాం. నిజంగా కొంతమంది స్త్రీలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళని నిజంగా ఈ రోజున ఏమనాలి అంటే ఆ తల్లి ఆ యొక్క మదర్స్ డే సందర్భముగా వాళ్ళు నిజంగా ఆ యొక్క శుభాకాంక్షలు అందుకోవడానికి అర్హులని చెప్పాలి. కారణం ఏమిటి అంటే చూడండి, ఆ కుటుంబంలో తల్లి ఒకతే కంద కదండి బిడ్డను. ఆ భార్య భర్తలు ఇద్దరు ఏకీభవించి ఆ బిడ్డను కంటారు కదా. అయితే ఈ నేపథ్యంలో ఏమవుతుంది అంటే కొన్నిసార్లు కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని గొడవలు వస్తాయి. ఆ బిడ్డను కన్నటువంటి తండ్రి బాధ్యత రహితంగా ప్రవర్తించి ఆ బిడ్డ వైపు చూడు, ఆ బిడ్డలను ఎత్తుకోడు, ఆ బిడ్డలను తన బిడ్డలుగా భావించుడు, తన యొక్క సొంత ఇష్టానికి వెళ్ళిపోతా ఉంటుంటాడు. తాను కన్నటువంటి బిడ్డలను వదిలేసి వెళ్ళిపోతా ఉంటుంటాడు, భార్యను వదిలేసి వెళ్ళిపోతా ఉంటుంటాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ బిడ్డను కన్నటువంటి తల్లి భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయిన సర్వ సుఖాలని కూడా విడిచిపెట్టుకుని ఆ బిడ్డ కొరకే బ్రతుకుతూ ఆ బిడ్డకు తల్లిగా జీవితాంతం ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అలాంటి వాళ్ళని అభినందించాలి, అలాంటి వాళ్ళని మనం ప్రశంసించాలి. ఇక కొంతమంది స్త్రీలను చూస్తే ఏమా ఇంకో వివాహం చేసుకోవచ్చు కదా అంటే అప్పుడు ఆ తల్లి అంటూ ఉంటుంటది, ఏమోనండి వచ్చినటువంటి వాడు నా బిడ్డను చూస్తాడో చూడ్డో, నా బిడ్డను చూస్తాడో చూడ్డో, నా సుఖం కొరకు వాడిని నిర్లక్ష్యంగా వదిలిపెట్టి వెళ్ళిపోను కానీ వాడు నా బిడ్డగా నేను జీవితాంతం వాడిని చూడాలి కాబట్టి నేను ఇంకొక ఆప్షన్ అనేటువంటిది తీసుకోను అనేటువంటి వాళ్ళు కూడా ఉంటూ ఉన్నారు. ఇంకా కొంతమందిని మనం చూస్తూ ఉంటుంటాం. అలాంటి విధవగా విడిచిపెట్టబడినటువంటి తల్లిని, తండ్రి లేనటువంటి ఆ బిడ్డను కూడా, అమ్మ ఆ బిడ్డకు నేను తండ్రిగా ఉంటాను, నేను నీకు భర్తగా ఉంటాను అని చెప్పి కూడా అడాప్ట్ చేసుకునేటువంటి వాళ్ళు ఉంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులరా, అమ్మ ఏం చేస్తుంది అంటే తన ప్రాణానికి ప్రాణంగా బిడ్డను చూసుకుంటా ఉంది. ఇక 4వ విషయానికి వస్తే అమ్మ ఏం చేస్తుంది అంటే, తల్లి ఏం చేస్తుంది అంటే జ్ఞాన విషయాలు బోధిస్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. తల్లికి ఉన్నటువంటి మరొక మంచి గుణలక్షణం ఏమిటి అంటే, నాయన అలా వెళ్ళకు, ఇలా వెళ్ళకు, అది చేయకు, ఇది చేయకు, ఇది చేయి మంచిది, అది చేయి మంచిది అని చెప్పి బోధిస్తుందంట. ఈ రోజుల్లో తల్లులు ఎలాగున్నారంటే పిల్లల చేత చెప్పుకుంచుకునే స్థితిలో ఉన్నారు. పిల్లల చేత చెప్పించుకునేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. కాదు కానీ తల్లియే పిల్లలకు చెప్పు రీతిలో ప్రతి విషయములో కూడా బోధ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటుంటాం, తల్లులు కానీ తండ్రులు కానీ, ఏరా సండే స్కూల్ టైం అవుతుంది ఇంకా వెళ్ళరా, చర్చికి టైం అవుతుంది ఇంకా వెళ్ళరా అని ఉంటుంటే, ఇలాగ కొన్నిసార్లు ఒక తండ్రి ఉంటుంటే ఇక ఉండబట్టలేక కొడుకు ఒక మాట అన్నాడట, నాన్న చర్చికి టైం అవుతుంది వెళ్ళరా వెళ్ళరా అని అంటావేంటి, చర్చికి టైం అవుతుంది పదండ్రా అని అనాలి కదా, బయలుదేరండ్రా అని అనాలి కదా. నేను రెడీ అయిపోయాను, మీరు ఇంకా రెడీ అవ్వలేట్రా
అని అనాలి కదా అని కొన్నిసార్లు కొడుకులే తండ్రులకు బుద్ధి చెప్తున్నారంట. పిల్లలే తల్లులకి బుద్ధి చెప్తా ఉన్నారట ప్రియులారా. కనుక తల్లి ఏం చేస్తుంది అంటే బోధిస్తూ ఉంది. ఇక సామెతల గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనములో రాజైన లెమీయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. హల్లెలూయా. తల్లి అతనికి ఉపదేశించినటువంటి దేవోక్తి అంట ప్రియులారా. దేవోక్తి. హల్లెలూయా. అంటే తల్లి బైబిల్ చదివితేనే బిడ్డలకు దైవ సంబంధమైన విషయాలు చెప్పగలదు. తల్లి దైవికమైన జ్ఞానం కలిగి ఉంటేనే బిడ్డకు దైవిక సంబంధమైనటువంటి విషయాలు బోధించగలదు. మరి పడుకునే ముందు అమ్మ నాకు ఒక మంచి స్టోరీ చెప్పాను, నిద్ర రావట్లేదు అని పిల్లగానే అడిగింది అనుకోండి, ఏమండి ఏ చిరంజీవి స్టోరీయో, ఏ కృష్ణ స్టోరీయో, ఏ నాగేశ్వరరావు స్టోరీయో చెప్పే కంటే ఏ దావీదు స్టోరీయో చెప్తే, ఏ యొఫ్తా కుమార్తె స్టోరీయో చెప్తే ఏమండి ఆ బిడ్డలకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. హల్లెలూయా. కథంతా కూడా చెప్పి ఫైనల్గా నువ్వు దావీదులాగా అవుతావా, నువ్వు యొఫ్తా కుమార్తెలాగా అవుతావా అని అంటే వాడి మనసులో ఆ మాట ఫలిస్తుంది. దేవుని మహిమ కలుగాక. లెమూయేలుకి అతని తల్లి ఉపదేశించినటువంటి దేవోక్తి, దైవ సంబంధమైనటువంటి విషయాలే చెప్పాలట. దైవ సంబంధమైనటువంటి విషయాలే చెప్పాలట. ఏమండి ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ డ్రెస్ చూడు టీవీలో, ఆ స్టెప్ చూడు, లేకపోతే ఆ కటింగ్ చూడు, లేకపోతే ఆ మోడల్ చూడు, ఇవి చెప్తున్నారు కొంతమంది. దేవోక్తి, దైవ సంబంధమైనటువంటి విషయాలు తల్లి బోధిస్తుందట ప్రియులరా. 31వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే, జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును, బోధ చేస్తుంది, దేవోక్తి సంబంధమైనటువంటి విషయాలు తెలియజేస్తా ఉంది. అంతేకాకుండా కృపగల ఉపదేశము ఆమె బోధించును. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలిగినటువంటి ఉపదేశం ఆమె బోధిస్తూ ఉందట. ఇక 5వదిగా మనం చూస్తే అమ్మ ఏం చేస్తుంది అంటే ఆదరిస్తుంది. అమ్మ ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. అమ్మ ఏం చేస్తుంది చెప్పండి? ఆదరిస్తుందంట. ఆదరించడం, ఆదరించే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? బిడ్డ దుఃఖంలో ఉన్నటప్పుడు, వేదంలో ఉన్నటప్పుడు, సమస్యల్లో ఉన్నటప్పుడు, పర్లేదు నేనున్నాను అనేటువంటి ఆ ధైర్యాన్ని ఇస్తుందంట. ఒకరోజు బిడ్డ మార్క్ షీట్ పట్టుకుని వచ్చాడంట. మార్క్ షీట్ పట్టుకుని వస్తే అందులో వాడికి అన్నీ కూడా చాలా తక్కువ మార్కులే వచ్చినాయట. ఆ మార్క్ షీట్ చూడగానే తల్లికి లోపల నుంచి బాగా కోపం పుట్టుకొచ్చేస్తుంది. ఒక్కసారిగా వాడిని బాగా కొట్టాలి, తిట్టాలి, తన్నాలి అనేటువంటి ఆలోచన తల్లికి వచ్చేస్తూ ఉంది. అదే టైంలో ఒక జ్ఞాపకం కూడా వస్తుంది. ఏంటి అంటే తన బిడ్డ మార్క్ షీట్ పట్టుకుని వచ్చాడు కదా, అదే దృశ్యం తన చిన్నతనంలో ఈ తల్లి కూడా చదువుకునే రోజుల్లో ఒక మార్క్ షీట్ పట్టుకుని వచ్చి అమ్మ దగ్గరకు వచ్చిందంట. ఈమెకు కోపం వచ్చినట్టే వాళ్ళ అమ్మకు కూడా కోపం వచ్చిందంట. ఈవిడ చిన్నతనంలో ఉన్నప్పుడు కోపం వచ్చి బాగా కొట్టిందంట. బాగా కొడితే ఆ బిడ్డ, ఆ చిన్న బిడ్డ ఏమైంది అంటే చాలా అప్సెట్ అయిపోయింది. చదువు మీద విరక్తి వచ్చేసింది, అమ్మ మీద విరక్తి వచ్చేసింది, బ్రతుకు మీద కూడా విరక్తి వచ్చేసింది. అది వెంటనే గుర్తుకొచ్చి నేను పడిన ఆ బాధ, ఆ విరక్తి ఇప్పుడు నా బిడ్డ పడకూడదు అని చెప్పి ఆ మార్క్ షీట్ వాడు తక్కువ మార్కులతో పట్టుకుని వస్తే అమ్మ కోపపడకుండా తన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుని, నాలాంటి స్థితి నా తల్లి ప్రవర్తించినట్లు నేను కూడా నా బిడ్డ పట్ల ప్రవర్తించకూడదు, నేను అప్సెట్ అయినట్టు నా బిడ్డ అప్సెట్ అవ్వకూడదు అని ఆలోచన కలిగి
ఆ బిడ్డను దగ్గరికి తీసుకొని, నాన్న నీలో చాలా జ్ఞానం ఉందిరా, నీలో చాలా తెలివితేటలు ఉన్నాయిరా, నీకు ఈ తక్కువ మార్కులు వస్తే నాకు చెడ్డ పేరు, నీకు కూడా చెడ్డ పేరు, స్కూల్లో అందరూ కూడా నిన్ను అవమానపరుస్తారు కదా. సో నువ్వు గ్రేట్గా ఉండాలి అంటే ఆటకి కొద్ది సమయాన్ని ఇచ్చి చదువుకి ఎక్కువ సమయం ఇవ్వు, నీకు మంచి మార్కులు వస్తాయి. డాడీ నీకు మంచి బట్టలు కొంటాడు, నువ్వు అడిగిన సైకిల్ కొంటాడు, ఏది కావాలితే అది కొంటాడు, నాకు కూడా సంతోషం అని మెల్లగా వాడికి చెప్పి చదువు మీద శ్రద్ధ పుట్టినట్లుగా చేసింది. వాడు ఆ మాటలన్నీ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని చక్కగా చదివి నెక్స్ట్ టైం మంచి మార్కులు తెచ్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, తల్లి బిడ్డ యొక్క బలహీనతలలో కోప్పడిపోదు. ఏం చేస్తుందట చెప్పండి? ఆదరిస్తుందట. తప్పిదమ్ము చేసినప్పుడు బిడ్డ పశ్చాత్తాప పడతా ఉంటుంటే ఇంకో 2 గుద్దులు గుద్దేస్తే బాగుండు అనుకుని గుద్దేస్తుందా మేడం చెయ్యి మీద? ఏం చేస్తుంది చెప్పండి? నాన్న ఆడపురా, నువ్వు ఏడుతుంటే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుందిరా, ఈసారి అలా చేయకు నాన్న అని ఆ తల్లి కూడా అన్నది అనుకోండి, ఆ బిడ్డ మనసు కరిగి వాడు మారు మనసు పొందుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక తల్లి ఏం చేస్తుంది అంటే, ఏం చేస్తుందని చెప్పాను ప్రియులరా? ఆదరిస్తుంది. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనములో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. తల్లికి ఉండేటువంటి గుణం ఏమిటి అంటే ఆ బిడ్డను ఆదరిస్తుందంట. హల్లెలూయా. ప్రియులరా, ఒక తల్లి బిడ్డను ఆదరిస్తే తండ్రి అయినటువంటి దేవుడు ఒకవేళ ఆ తల్లి ఆ బిడ్డ కష్టాలు పడతా ఉంటుంటే ఇంకెంతగా ఆదరిస్తాడండి, ఎంతగా ఆదరిస్తాడు. ఏమండి తల్లులారా, మీ బిడ్డలను ఏం చేయాలి? మీరు ఆదరించాలి, వాళ్ళని పోషించాలి, వాళ్ళకి బోధ చేయాలి ప్రియులారా. కనుక తల్లి ఆదరిస్తుంది. హల్లెలూయా. ఒకవేళ బిడ్డే కానీ పడిపోయాడు అనుకోండి, దెబ్బలు తగలే, ఏరా కళ్ళెత్తి మీద ఎత్తుకుని తిరుగుతున్నావు, బుద్ధి లేదా నీకు అంటే ఆడి పడ్డ దెబ్బలకు ఇంకో 2 దెబ్బలు వేసాడు కాదు. ఏం చేయాలి చెప్పండి? నాన్న పర్లేదు రా, తగ్గిపోద్ది, ఇలాంటివి జరుగుతూ ఉంటుండే అని చెప్పి ఆ ఏడుపులో వాడిని ఆదరించాలి. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. చాలా మంది తల్లులు తమకున్న కోపాన్ని అంతటినీ కూడా బిడ్డల మీద ప్రదర్శిస్తారండి. బిడ్డల మీద ప్రదర్శిస్తూ ఉంటుంటారు. ఏమండి, తమ బిడ్డల కంటే తమ వస్తువులను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంటారు. ఒక తండ్రి కొన్ని రోజులు పార్క్ చేయబడినటువంటి కారు తొడవడానికి వెళ్ళాడట. తండ్రి ఎదర ప్రారంభించాడు తొడవడం. ఈ లోపల ఆ బ్యాటరీ చెక్ చేయడానికి రెంచ్ చేతితో పట్టుకుని ఆ నట్టుని టైట్ చేస్తూ ఉన్నాడట. లూజ్ అయిన బ్యాటరీ నట్టుని టైట్ చేస్తూ ఉన్నాడట. ఈ లోపల వెనకట్ల కొడుకు వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆ కారు మీద ఏదో రాస్తా ఉన్నాడు. ఏదో రాస్తా ఉంటుంటే తండ్రి ఆ బిడ్డ వైపు చూసి ఈడేదో రాయిటి గీసేస్తున్నట్టున్నాడు కారు మీద అని అనుకుని ఆ దృశ్యం చూడడం విపరీతమైనటువంటి కోపం వచ్చేసి, హైటెన్షన్ వచ్చేసి చేతిలో ఉన్నటువంటి రెంచును బలంగా ఇచ్చి కొట్టాడంటండి. అది తగలడం బిడ్డ ఆ బుర్ర మీద తగిలి వెంటనే పడిపోయాడట కింద, బ్లీడింగ్ అయిపోతా ఉందట. కోపంతో ఆ రెంచ్ అయితే విసిరి కొట్టాడు, కానీ ఆ బిడ్డ బ్లీడింగ్ అయిపోవడం చూసి కొంచెం జాలి కలిగి కొంచెం కోపంతో ఆ దగ్గరకు వచ్చి చూసేటప్పటికి ఆ బిడ్డ ఆ ప్రాణాపాయ పరిస్థితులు కొట్టిమిట్లాడుతూ ఉన్నాడు. వీడు ఏం చేశాడా అని ఒక్కసారి ఆ కారు మీద చూస్తే ఆ అది మెత్తగా పేరుకుపోయినటువంటి ఆ దుమ్ము ధూళి మీద డాడీ ఐ లవ్ యూ అని రాస్తున్నాడు అంటాడు. అది రాసిన పదం అక్కడ ఉందంట, డాడీ ఐ లవ్ యూ. వాడు రాయట్టి గీసే లేదు, ఆ వేలుతోటి ఆ పేరుకుపోయినటువంటి ఆ దుమ్ము మీద ఆ అక్షరాలు పడేలాగున డాడీ ఐ లవ్ యూ అని రాస్తున్నాడట.
ఎంతగా ఒక వస్తువు విషయంలో ఒక బిడ్డ మీద ప్రతీకారం, ఒక బిడ్డ మీద ప్రతీకారం. పోతే పోయిందిలే అమ్మా, దాని గురించి వరి అవుతాబెట్టి, నీకంటే మాకు ఆ ఐటెం ముఖ్యమా? పోన్లే, ఏదో అయ్యింది పోతే పోని, ఏదో అయ్యింది పోతే పోని. అలా చేసావు, ఇలా చేసావు, నీకు బుద్ధి ఉందా లేదా, జ్ఞానం ఉందా లేదా, కొంచెం ఆలోచించొద్దా? ఇలా చేస్తావా? ఇంత కాస్ట్లీ ఐటెంని ఎట్లా చేస్తావా? ఏమాత్రం జ్ఞానం ఉన్నా మనం కొద్దిగా ఆలోచన చేస్తే నీ జీవితంలో కూడా అలాంటి పొరపాట్లు చేసే కదా వచ్చావు. అంత నీ బిడ్డ చేస్తే మాత్రం ఎందుకంత ప్రతీకారం? నువ్వు కూడా అర్థం చేసుకుని, నాన్న ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా చూసుకో, పోతే పోనీలే ఏడవకు, నీకంటే మాకు ఆ వస్తువు ముఖ్యం కాదు అని అనాలి ప్రియుల. కొంతమంది జీవితాల్లో వాళ్ళకి వస్తువులు ముఖ్యం బిడ్డల కంటే. ఏమండి, బిడ్డ బిడ్డ బిడ్డను ఎంతగా తిట్టి పోషిస్తారో మనం చెప్పలేం ప్రియులారు. కనుక తల్లి ఏం చేస్తుంది అంటే ఆదరిస్తుంది. హల్లెలూయా. తల్లి ఏం చేస్తుంది చెప్పండి? ఆదరిస్తుంది. ఓ తల్లి నీ బిడ్డను నువ్వు ఆదరించాలి. తెలుసో తెలియకో తప్పు చేస్తుంది, ఆదరించాలి. ఆ బిడ్డను ప్రేమించాలి ప్రియులరా, ప్రేమించాలి. ఇక మనం చూసినట్లయితే 6వ విషయం, అమ్మ ఏం చేస్తుంది అంటే కాపాడుతూ ఉంది. అమ్మ ఏం చేస్తుంది? కాపాడుతుంది. యేసు ప్రభు వారు తన ప్రేమను బిడ్డల పట్ల వ్యక్తపరచడానికి ఒక కోడెను ఉదాహరణగా చెప్పారు. అంటే పిల్లలను కన్నటువంటి ఆ తల్లి కోడి గురించి చెప్పారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వల్లని ఇంటిని గాని మీరు వల్లక పోతిరి. కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకున్నట్లు. మీరు చూసారా, వర్షం వస్తే పిల్లలన్నీ కూడా కోడి రెక్కల క్రిందకి వెళ్ళిపోతాయి. ఆ కోడి తడిసిపోతా ఉంటుంది వర్షంలో, కానీ దాని పిల్లలు మాత్రం భద్రంగా కాపాడుతుంది. మీకు తెలుసా, ఆకాశంలో గద్ద తిరుగుతూ ఉంటుంటుంది. ఎప్పుడైతే ఆకాశంలో గద్ద తిరుగుతుందని తెలుస్తుందో ఆ తల్లి ఏం చేస్తుంది అంటే, మరి ప్రియులరా, ఆ పిల్లలందరినీ కూడా పిలిచేస్తుంది. పిలిచేసి దాని రెక్కల క్రింద దాచేస్తూ ఉంటుంటారు. ఒకానొక పట్టణపు యువరాణి మంచు కొండల మధ్య ఆమె ప్రయాణం చేస్తూ ఉన్నటప్పుడు ప్రియులరా, ఒక మంచు తుఫాను ఏర్పడిందట. ఆ మంచు తుఫానులో తన బిడ్డను రక్షించడం కోసం ఆమె ఆమె మీద ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా తీసేసి ఆ బిడ్డకు చుట్టేసి, ఆమె ఒంటి మీద వస్త్రము లేనటువంటిది ఆ పొత్తిళ్లలో బిడ్డను పెట్టేసుకుని ఆ కురుస్తున్న మంచులో కప్పబడిపోయిందంట. కొంతసేపటికి సైన్యం అంతా కూడా రాణి గారిని ఎదుగుతూ ఉన్నారు. రాణి ఏమైపోయింది, రాణి ఒడిలో ఉన్నటువంటి బిడ్డ ఏమైపోయింది అని ఎదుగుతూ ఉంటుంటే వాళ్ళు ఆ మంచుని ఇలాగ చేస్తూ ఉన్నటప్పుడు, మీకు తెలుసా, కొన్ని కంట్రీస్లో -డిగ్రీస్ ఉంటుంటుంది. అక్కడ ఉదయానికి ఏమవుతూ ఉంటుంటుంది అంటే, ఇంటి మీద, రోడ్ల మీద ఒక 2 అడుగులు 3 అడుగులు ఎత్తు వరకు కూడా మంచు కప్పబడతా ఆ మంచు అలా పడతానే ఉంటుంటుంది. ఈ రాణి గారిని వెతుకుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె ఒంటి మీద వస్త్రాలు లేకుండా కనిపించింది. అంటే ఏంటి, రాణి ఒంటి మీద వస్త్రాలు లేవని ఆ తల్లిని తిరగేసి ఇలా చూసేటప్పటికి ఆ చుట్టబడినటువంటి వస్త్రాలతో ఆ బిడ్డను జాగ్రత్తగా కాపాడుకుందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అమ్మ ఏం చేస్తుందంటే బిడ్డను కాపాడుతుంది. జ్వరం వచ్చినప్పుడు, ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటుంటుంది చెప్పండి? ఆ బిడ్డతో పాటు రాత్రంతా కూడా ఆ బిడ్డకు తడిగుడ్డ పెడుతూ ఉంటుంటుంది. పురుషులుగా మనకే ఈ పరిచర్య కొన్నిసార్లు తెలియదు, కానీ ఆ బిడ్డను ఎక్కువగా తల్లి అట్లా కాపాడుతూ ఉంటుంటుంది ప్రియులను, కాపాడుతూ ఉంటుంది. కాబట్టి పిల్లల్ని కాపాడాలి తల్లి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక మనము ఏడవదిగా మనం చూస్తే అమ్మ ఏం చేస్తుంది అంటే వేదన పడుతుంది, సంతోషిస్తుంది కూడా. అమ్మ ఏం చేస్తుంది చెప్పండి? తల్లి ఏం చేస్తుంది? వేదన పడుతుంది, సంతోషిస్తుంది. ఎప్పుడు వేదన పడుతుంది, ఎప్పుడు సంతోషిస్తుంది? యేసుప్రభు వారు ఈ మాటలు చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చను గనక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. సంతోషము చేత వేదన జ్ఞాపకం చేసుకోదు. ఏమండి, వివాహమైన తర్వాత ఆ యవనస్తురాలు గర్భవతి అవగానే మొట్టమొదటేమో కొంచెం వామిటింగ్స్, తల తిరగడం, ఇవన్నీ కూడా అన్నం అరగకపోవడం అవి ఉంటుంటాయి. ఏంట్రా బాబు ఇది అని అనుకుంటా ఉంటుంది. పోన్లే ఆ కష్టాలు అయ్యి దాటే అనుకుంటే ఆ డెలివరీ టైం వస్తూ ఉంటుంటుంది. గొప్ప బాధ, భరించలేనటువంటి బాధ, చాలా ఇబ్బందితో కూడినటువంటి బాధ. ఏమండి, అప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి తల్లితో అంటూ ఉంటున్నది, అమ్మ నాకు పెళ్లి చేయమన్నానేటే, ఏటి బాధ, నాకు ఏటి బాధ, ఏటి సమస్య, ఏటి ఈ బిడ్డను కన్నడం, ఏంటి ప్రసవ వేదన తట్టుకోలేకపోతున్నాను, నేను చచ్చిపోయేలా ఉన్నానే అని అంటూ ఉంటుంటే, తల్లికి ఆల్రెడీ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్సే కదా. అమ్మ చెప్తా ఉంటుంటది, అలాగే ఉంటుంది కొంచెం ఓర్చుకోమ్మా, అలాగే ఉంటుంది కొంచెం ఓర్చుకోమ్మా, నేను ఎంత పోవాలంటే ఇవన్నీ ఓర్చుకోవాలా, తల్లి అనిపించుకోవాలనుకుంటే ఇవన్నీ ఓర్చుకోవాలా, నీవు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే ఇవన్నీ కూడా ఓర్చుకోవాలి, నీ నుంచి అనేక వంశవాళ్ళు రావాలంటే ఇవన్నీ కూడా ఓర్చుకోవాలి అని తల్లి చెప్తా ఉంటుంది. ఎంత వేదన పడి, ఎందుకురా బాబు పెళ్లి చేసుకున్నాను, ఎందుకురా బాబు ప్రెగ్నెంట్ అయ్యాను, ఎందుకురా బాబు బిడ్డను కంటున్నాను అని అనుకుంటున్నటువంటి ఈమె ఎప్పుడైతే బిడ్డకు జన్మనిచ్చిందో ఆ బిడ్డను చూసి ఈ బాధ అంతా కూడా మర్చిపోద్దంట. హల్లెలూయా, హల్లెలూయా కదండి. కనుక బిడ్డను కన్నటువంటి తల్లి వేదన పడుతుంది, బిడ్డను కని సంతోషిస్తుంది. హల్లెలూయా. కనుక ఎక్కువగా పురుషుడు ఏదో బయట సంపాదించి కష్టపడి తెచ్చి చేస్తాడు, కానీ బిడ్డల విషయంలో తల్లికి ఎంత భారం అండి, ఎంత బాధ్యత అండి. వాళ్ళని కని పెంచి వాళ్ళకి అన్ని సేకరీలు కూడా చేస్తూ ఉంటుంటారు. కొంతమంది పిల్లలకి ఇది ఆలోచనకి రాదేమో, ఇంత తల్లి చేస్తూ ఉంటుంటే తల్లి ఏదైనా చిన్న పని చెప్పగానే వెంటనే రిజెక్ట్ చేస్తూ ఉంటుంటారు. నేను చేయను, చేసుకో, నేను వెళ్ళను, వెళ్ళు తెచ్చుకో, నాకే ఎందుకు చెప్తున్నావు, ఈ పనులు చెప్పడానికి ఏంటి నన్ను కన్నావు అని అనేటువంటి పిల్లలు కూడా ఉన్నారు. ప్రియులరా, చూసారా, ఒకడంట ఇంటి దగ్గర ఉన్నాడంట, ఆ రోజు సెలవని వాళ్ళ మమ్మీ, నాన్న ఇంటి దగ్గర ఉన్నావు కదా, కొంచెం చిన్న చిన్న పనులు చేసి పెట్టు అన్నదంట. సరే, అత్తారంటే తెస్తున్నాడంట, ఇత్తారంటే తెస్తున్నాడట. అరే బట్టలు ఆరబెట్టడానికి వెళ్దాం రారా, మేడ మీద కంటే బకెట్ పెట్టుకుని వెళ్ళాడంట. అరే సాయంకాలం బట్టలు తెచ్చేద్దాం రారా అంటే వెనకట్ల అమ్మ వెనకట్ల వెళ్ళాడంట. ఆడు పడుకునేటప్పుడు అన్నాడంట, మమ్మీ ఈరోజు సెలవు కదా, నీకు ఎంతో సాయం చేశాను కదా, మరి ఇన్ని పనులు చేశాను కదా, నువ్వు నాకు పాకెట్ మనీ ఇవ్వవా అన్నాడంటాడు. ఇన్ని పనులు చేశాను కదా, నాకు పాకెట్ మనీ ఇవ్వవా అన్నాడంట. ఒరే పుట్టిన తగ్గించి నీకు కొత్తగడికి ఇప్పుడు నాకెంత సాకరీ చేశాడు కదా, మరి నువ్వు నాకేమి ఇస్తావురా అని తల్లి అడిగిందండి. చూసారా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఓ అమ్మ పెట్టింది తిన్నాడు, అడిగింది కొని ఇచ్చేస్తే అనుభవించాడు తప్ప. ఏమండి, మదర్స్ డే రోజుని మమ్మీకి ఒక చాక్లెట్ ఇచ్చి హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని చెప్పే చిన్న ఆలోచన పిల్లల్లో వస్తే ఎంత మంచిది. అఫ్ కోర్స్ నేను మరలా చెప్తున్నాను, మీరు ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లులైనప్పటికీ కూడా మీ తల్లి ఇంకా బ్రతికే ఉంది, వాళ్ళని ఎప్రిషియేట్ చేయండి ఒకసారి, వెళ్ళి హ్యాపీ మదర్స్ డే మమ్మీ అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయాల్లో కూడా అప్డేటెడ్గా ఉంటుంది కదా, మరి ఇలాంటి విషయాల్లో ఎందుకు అప్డేటెడ్ కాకూడదు? నీకు తెలియదు మమ్మీ,
ఎంత అప్డేట్లో ఉన్నారనుకుంటున్నారు మనుషులు అని అంటూ ఉంటుంటారు మీరు. మరి మీరెందుకు అప్డేటెడ్గా ఉండరు? ఏమండి? చెప్పాలి తల్లిదండ్రులకి. కాబట్టి తల్లి ఏం చేస్తుంది అంటే వేదన పడుతుంది, సంతోషిస్తుంది ప్రియులారా. ఇక ఎనిమిదో విషయం మనం చూస్తే తల్లి ఏం చేస్తుందంటే ప్రతి విషయాన్ని కూడా కనిపెడుతుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనంలో ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును. హల్లెలూయా. కొంతమంది స్త్రీలు చూస్తూ ఉంటుంటాం. అరే పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి వస్తాను అని ఆవిడ పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్తే ఈడేమో మమ్మీ పక్కింటోడి దగ్గరికి వెళ్ళి ఆడుకుని వస్తానే అని ఈడు వెళ్ళిపోతాడు. ఈ ఎడబాటు ఎంత దూరం వెళ్ళిపోద్దో మనకు తెలియదు ప్రియులారా. కానీ ఆ టైం స్పెండ్ చేయడం అనేటువంటిది ఆ తల్లి కొడుకు, ఆ తల్లి కూతురు స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది ప్రియులరా. ఆ ఆప్యాయతల మధ్య వాళ్ళు చక్కని బాండేజ్ ఏర్పాటు చేసుకుంటే ఎంత బాగుంటుంది ప్రియులరా. కనిపెడుతుందంట ఆడు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఆడు నీరసంగా ఉన్నాడా, బలంగా ఉన్నాడా, బక్కగా ఉన్నాడా, బలిసి ఉన్నాడా, ఆకలితో ఉన్నాడా, కడుపు నిండి ఉన్నాడా, బాధతో ఉన్నాడా, సంతోషంతో ఉన్నాడా, ఆడికి ఏది అవసరం అని చెప్పి ఆ తల్లి ఏం చేస్తా ఉందట, కనిపెడుతుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మనం మరొక విషయానికి వస్తే ప్రియులరా, అలాంటి తల్లిని 31వ అధ్యాయం 28వ వచనంలో ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. ఆమె కుమారులు లేచి ఏమంటారట, ఆమెను ధన్యురాలు అంటారట. ఏమంటారట, అమ్మా ఎంత బాగా చూసుకున్నావే పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా, ఎంత బాగా చెప్పేవే బోల్డని విషయాలు, ఎంత బాగా చదివించేవే నన్ను అని ఏం చేస్తారట చెప్పండి పిల్లలు. అమ్మా నువ్వు చదివించకపోతే ఇంతగా చదువుకునేదాన్నా, నువ్వు ధైర్యం చెప్పకపోతే ఇంతగా నేర్చుకునేదాన్నా, నువ్వు పంపించకపోతే ఇలాగ నేను ట్రైనప్ అయ్యేదాన్నా. ఇంకా ఏమంటారు చెప్పండి, మా ఆయన చూసి అమ్మా వంట ఎంత బాగా చేస్తున్నావో అని అంటున్నాడే, నువ్వు నేర్పించబట్టి కానీ లేకపోతే ఈ వంట నాకు ఎలాగొచ్చే. ఏమండి, మరి అమ్మ నేర్పించినప్పుడు నేర్చుకోకపోతే అత్తగారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి కానీ వంట చేస్తుంది అనుకోండి, ఉప్పు అయినా ఎక్కువైపోద్ది, కారం అయినా ఎక్కువైపోద్ది. ఆ భర్త ఏమంటాడు, చిచి ఎక్కడ నేర్చుకుని వచ్చేవా ఈ వంట, ఎవరు నేర్పించారు నీకు ఈ వంట, దరిద్రం అంటాడు కదండి. కనుక తల్లి ఏం చేస్తుంది అంటే మరి బిడ్డలకు అనేక విషయాల్ని బోధిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి తల్లి 9వ విషయాన్ని మనం చూస్తే తల్లి తన బిడ్డను కరుణిస్తుంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనములో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా ఉంటుందా? ఏమండి, కొంతమంది తల్లి ఏం చేస్తారు, కోపం వచ్చి కొడతారు కానీ ఆడు ఏడుస్తూ ఉంటుంటే మళ్ళా వాళ్ళని పట్టుకుని ఏళ్ళు ఏడ్చేస్తూ ఉంటుంటారు. చూడండి ప్రియులరా, ఒక కుమార్తె యవన ప్రాయంలో వివాహ వయసు వచ్చిన తర్వాత ఏం చేసిందంట, ఆ తల్లి ఆ కూలి పని చేసి ఆ ఇంటి పాచి పని చేసి కొన్ని వేల రూపాయలు సమకూర్చి కట్నం ఇచ్చి పెళ్లి చేద్దామని ఒక ధనాన్ని సమకూర్చి పెళ్లి సంబంధాన్ని సిద్ధం చేసిందంట. ఈ లోపల ఈ అమ్మాయి తెలియకుండా ఇంకొకరిని ప్రేమించిందంట. వాడు అన్నాడంట, ఆ డబ్బులు పట్టుకుని వచ్చే మనం వెళ్ళిపోదాం అంటే ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయిందంట. ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళిపోతే కొంతకాలానికి ఆ డబ్బులు అయిపోయేదాకా బాగానే చూసాడట అమ్మాయిని. ఆ డబ్బులు అయిపోయిన తర్వాత ఆడు పర్రర్ అయిపోయాడంట అమ్మాయిని వదిలేసి. ఈ అమ్మాయి తిండి లేక తెప్పులు లేక నీరసిల్లిపోయి బక్క సిక్కిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకన్నా మంచిది మా అమ్మ ఏమైనా దయతలిచి తన ఇంట్లో నన్ను చేర్చుకుంటే
బ్రతుకు జీవుడా అన్నట్లుగా నా బ్రతుకు కొనసాగిస్తాను అనుకుని ఈ లోపల తల్లి గురించి ఆలోచన చేస్తుందట. ఈ లోపల తల్లి కనబడిన వాళ్ళందరినీ అడుగుతుందంట. మా అమ్మాయి కనిపించిందా, మా అమ్మాయి కనిపించిందా, మా అమ్మాయి కనిపించిందా, మా అమ్మాయి కనిపించిందా, మాకు కనబడలేదు, మాకు కనబడలేదు, మాకు కనబడలేదు. ప్రతిరోజు కూడా తను ఉంటున్నటువంటి గృహములో తెల్లవారే వరకు కూడా తలుపులన్నీ కూడా తెరిచి లైట్లు వేసి ఆమె ఒక మూలన అలాగా కూర్చుని ఏడుస్తూ తన కూతురు యొక్క రాక కొరకు ఎదురు చూస్తూ ఉందట. అయితే ప్రియులరా, ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అడిగారట, అమ్మా నువ్వు రాత్రులు ఎందుకు లైట్లు ఆఫ్ చేయకుండా అలాగ తలుపులు తెరిచి కిటికీలు తెరిచి అలాగున ఉన్నావు అంటే, అప్పుడు ఆమె చెప్పిందంటే ఇరుగు పొరుగు వాళ్ళతోటి, మా అమ్మాయి మారు మనసు పొంది మా ఇంటికి వచ్చేటప్పటికి తెరిచిన తలుపులు చూడాలి మా అమ్మాయి, తెరిచిన కిటికీలు చూడాలి మా అమ్మాయి, మా ఇంటిలో లైట్లు వెలుగుచుండడం చూడాలి మా అమ్మాయి. దాని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇల్లు తెరిచే ఉంది, వెళ్ళడానికి అవకాశం ఉంది అని మా అమ్మాయి ఇంటి దాకా వచ్చి ఇంట్లో అడుగు పెట్టాలి. తలుపులు వేస్తున్నాయే, కొట్టి లేపనా అమ్మని అనే అంత పరిస్థితి నాకు రాకూడదు అని మా అమ్మాయి అనుకోకూడదు. అందుకోసమే నేను లైట్లు వేసి తలుపులు తెరిచి కిటికీలు తెరిచి ఉంచాను అని అన్నదట. తాను ఆలోచించిన విధంగానే ఒక మిడ్ నైట్ ఎవరికి కూడా కనబడకుండా ఆ లోన్లీగా ఉన్నటువంటి ఆ యవనస్తురాలు తల్లి ఇంటి ముఖం పట్టిందంట. ఇంటికి వచ్చి చూసేటప్పటికి తెరిచిన కిటికీలు, ఇంట్లో లైట్ వెలుగుతోంది, తెరిచిన గుమ్మం, స్వతంత్రంగా ఆమె మా అమ్మ నన్ను ఆహ్వానిస్తుంది, ఇదే సైన్ అనుకుని లోపలికి వచ్చేటప్పటికి తల్లి గట్టిగా పట్టుకుని ఏడ్చిందంట ప్రియుల. కనుక మనం ధ్యానించేటువంటి విషయం ఏమిటి అంటే, కోపం, పంతాలు, పౌరుషాలు. ఈ రోజుకి కూడా అమ్మతో మాట్లాడినటువంటి పిల్లలు ఉన్నారు. నేను మరలా చెప్తున్నాను, ఒక బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లి అయినప్పటికీ కూడా నీ తల్లితో నువ్వు మాట్లాడు. రేపు పొద్దున కూడా నీ కూతురు నీతో మాట్లాడకుండా ఉంటే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో నీకు. కానీ తల్లి మనసు ఎప్పుడు కూడా బిడ్డ మీద ఉంటుంది. హల్లెలూయా. బిడ్డ తప్పు చేస్తున్నా తల్లి కనికరిస్తూనే ఉంటది, తల్లి కనికరిస్తూనే ఉంటది. కనుక కనికర పడని తల్లి తల్లే కాదు. తల్లి ఏం చేయాలి చెప్పండి? బిడ్డలు తప్పు చేస్తున్నా కనికరించాలా, క్షమించాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులనా, ఈ మదర్స్ డే సందర్భముగా ఈ దాన్ని తెలుగులో ఎలా పలకాలో తెలియట్లేదు, మాతృ దినోత్సవం సందర్భంగా ఈరోజు చాలా విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. నిజంగా ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యత. ఇక 10వ విషయాన్ని మనం చూస్తే, అమ్మ బిడ్డల విషయమై మొక్కుబడి చేసుకుంటుందంట. అమ్మ బిడ్డల విషయమై ఏం చేస్తుంది చెప్పండి? మొక్కుబడి చేసుకుంటుందంట. ఏమండి? చూడండి బైబిల్ గ్రంథంలోంచి సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనములో చదువుతా ఉన్నాను. త్వరగా టైం అవుతా ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనేను. హల్లెలూయా. కొన్ని సమయాల్లో మొక్కుబడి చేసుకోవాలా. అలా చేసుకునేటప్పుడు కూడా కార్యాలు జరుగుతాయండి. మొక్కుబడి చేసుకోవాలి. ఉద్యోగం ఇచ్చేయా ప్రభా, ఉద్యోగం ఇచ్చేయా ప్రభా అని అన్నం కాదు. ఉద్యోగం ఇస్తే నాయన ప్రతి నెల దశమభాగం నీకు ఇచ్చేస్తానయ్యా, ఆ మొక్కుబడి చేసుకుంటున్నానయ్యా, కృతజ్ఞత కూడికి పెట్టించుకుంటానయ్యా, ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. మొక్కుబడి చేసుకోవాలా. ఈ హన్నాకి గర్భఫలం లేనటువంటి సమయంలో ఒక మొక్కుబడి చేసుకుంది. అదేంటి అంటే, వాడిని నీకు ఇచ్చేస్తాను,
వాడి తల మీదకి అన్నటికీ కూడా క్షౌరపు కత్తి రానియ్యను. వాడు నాజీరు చేయబడినటువంటి వాడైనట్లుగా నీ సన్నిధిలో పరిచర్య చేస్తాడు. ఈ మొక్కుబడిని దేవుడు చూశాడు. ఏమండి? ఏంటి చెప్పండి? డబ్బులు ఎవరికి ఊరికనే రావు అన్నట్లుగా ఆశీర్వాదాలు ఎవరికి ఊరికనే రావు. మొక్కుబడి చేసుకోవాలా. హల్లెలూయా. నువ్వు ఇది చేయి ప్రభువా, నేను ఇది చేస్తాను. నువ్వు ఇది చేయి ప్రభువా, నేను ఇది చేస్తాను అని మొక్కుబడి చేసుకోవాలండి. మొక్కుబడి చేసుకోవాలా. అన్న ఏకంగా తన బిడ్డనే మొక్కేసుకుందంటే దేవునికి ఇచ్చేస్తానని. అందుచేత దేవుడు ఆమెను దర్శించాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. వచ్చే ఏడాదికి నీ కౌగిట్లో బిడ్డ ఉంటాడు అని చెప్పాడు. ప్రియులారా, ఇంతకీ అమ్మ ఇంత సమర్పణ అంటే కొడుకు ఇంకా గొప్ప సమర్పణ కలిగినటువంటి వాడు. అమ్మ ఎవరిని అడిగి మొక్కున్నావే నువ్వు? నేను సేవ చేస్తానని నన్ను అడగాలి కదా, నువ్వు మొక్కేసుకుంటే అయిపోద్దా? ఒరే నువ్వు ఇంజనీర్ అవుతావని అనుకున్నాను రా. నన్ను అడగొద్దేటి, నువ్వు అనుకుంటే అయిపోద్దా నేను ఇంజనీర్ని అయిపోతానని? నేనేమో ఏ రిక్ష దుక్కుకుండా అవుదామని అనుకుంటున్నాను. ఆడికి అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాం. అమ్మా ఇలా మొక్కుబడి చేసుకున్నావా? అయితే నీ సన్నిధిలో నేను ఉంటాను, ఆయన సన్నిధిలో నేను ఉంటాను అని చెప్పి సమూయేలు చిన్నప్పుడే తన జీవితాన్ని దేవునికి త్యాగం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి ఏ ఆలోచనలతో కంటదో బిడ్డ కూడా అలాంటి ఆలోచనలతోటే పుడతాడు. అత్తగారి మీద కోపంతో బిడ్డను కానీ అన్నావంటే గనక ఆ బిడ్డ పుట్టి రేపొద్దున్న నువ్వు అత్తగారిని ద్వేషించినట్లు నిన్ను ద్వేషించేస్తుంది నీ కూతురు. ఆలోచన భావం బిడ్డలో సైతం నరాల్లో అది ప్రవహిస్తుంది. కనుక ప్రియులరా, చాలా మనం ఆలోచించవలసినటువంటి విషయాలు ప్రియులరా. అందుచేతనే 1వ అధ్యాయం 20వ వచనంలో గనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీడిని అడిగి తిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. యెహోవాకు మొక్కుకొని వీడిని అడిగి తిని. ఇదిగో నేను అడిగినటువంటి వాడు వీడే, నేను మొక్కుకున్నటువంటి వాడు వీడే. కొంతమంది మొక్కేసుకుంటారు, అవసరం తీరిపోయిన తర్వాత ఆ మొక్కుబడి గురించి ఆలోచన చేయరు. ఉద్యోగం ఇచ్చేనైనా అలా చేసేస్తాను, ఇలా చేస్తాను. ఆరోగ్యం ఇచ్చేనైనా అలా చేస్తాను, ఇలా చేస్తాను. అన్నీ అయిపోయిన తర్వాత ఎవరు నువ్వు? ఓ లార్డ్, హూ ఆర్ యు? నువ్వెవరు అన్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి ప్రియుల. కాబట్టి అన్న మొక్కుబడి చేసుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు సులువుగా ఉందా, నేను సులువుగా ఉన్నానో చెప్పండి? వినడానికి మీకే కూర్చుని సులువుగా ఉంది, నిలబడి చెప్పడానికి నాకే కష్టంగా ఉంది. కానీ ఒక్క దినము, ఒక్క పావుగంట ఎక్కువైతే మీలో అది రానియకండి, ఇసుగు రానియకండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. డ్యూటీకి వెళ్తే మీ యజమాని అరే ఈ వర్క్ ఈవినింగ్కి కంప్లీట్ చేస్తావా చేయవంటే మీరు ఏం చేస్తారు? అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడని అనుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం త్వరగానే ముగించుకుందాం. 11వ విషయాన్ని మనం చూస్తే భక్తి గల తల్లి పిల్లలను భక్తి పరులుగా చేస్తుంది. తల్లి సీరియల్ చూస్తే పిల్లలు కూడా సీరియల్ చూస్తారు. తల్లి గుడికి వస్తే బిడ్డలు కూడా గుడికి వస్తారు ప్రియులారా. చూడండి, అపోస్తులైనటువంటి పౌలు తిమోతికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే చూడండి ప్రియులారా, తిమోతికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఇక్కడ పూర్ణ విజయ్ ఉన్నారు, వాళ్ళ నాన్న సాల్మన్ గారు ఉన్నారు. పూర్ణ విజయ్ని బట్టి సాల్మన్ గారు ప్రతిభ గారు దేవుళ్ళలోకి రాలేదు. లేకపోతే సాల్మన్ గారు ప్రతిభ గారిని బట్టి వీళ్ళిద్దరూ దేవుళ్ళలోనికి రాలేదు. వీళ్ళు ఈ కుటుంబం రావడానికి కారణం ఏమిటంటే వారి తాతయ్య గారు శ్రీరాములు గారు, అలాగున్నే వాళ్ళ నానమ్మ శాంతమ్మ గారు.
ఓకే. ఈ క్రైస్తవ్యం అనేటువంటిది ఈ కుటుంబంలో ఎక్కడి నుంచి వచ్చిందంటే వారి యొక్క తాతయ్యల దగ్గర నుంచి వచ్చింది. హల్లెలూయా. అలాగే మా కుటుంబం గురించి చెప్పగలను. మీరు కూడా మీ పితరులు ప్రభులో ఉన్నటువంటి వారైతే మీరు కూడా చెప్పవచ్చు ప్రియులారా. అయితే మనం ఇక్కడ ధ్యానం చేసేటువంటి విషయం ఏమిటి అంటే తరతరాలకి కూడా భక్తినిచ్చిన తల్లులు ఉన్నారు. అలాంటి తల్లులు ఎవరు అంటే తిమోతి తల్లి ఎవరు చెప్పండి? నీ అవ్వయ్య అయిన లోయలోని నీ తల్లి అయిన యునేక. తిమోతి నీ తల్లి అయినటువంటి యునేకలో ఈ విశ్వాసం ఉంది. నీ తల్లి అయినటువంటి యునేకలో ఈ విశ్వాసం ఉంది అంటే మీ అమ్మ కంటే ముందుగా మీ అమ్మమ్మలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈ క్రైస్తవ్యం అనేటువంటిది వెనక్కి వెళ్ళని తరాలు వెంబడించిన విశ్వాసములాగా ఉండాలి. మరి మా పితరులు ప్రభు నమ్ముకున్నారు, మా తల్లిదండ్రులు నమ్ముకున్నారు, మేము నమ్ముకున్నాం, మా బిడ్డలు నమ్ముకున్నారు, వాళ్ళ బిడ్డలు కూడా ప్రభుని నమ్ముకుంటారు. ఇలాగున్న తల్లులు తరతరాలకి కూడా వారు ఏం చేశారు అంటే ఆ కుటుంబాల్ని భక్తిలో పెంచారు పిల్లలు. ఇక 12వదిగా మనం చూస్తే తల్లి పిల్లలను యేసుక్రీస్తు యొద్దకు తీసుకుని వస్తుంది. హల్లెలూయా. ఇది తల్లి యొక్క బాధ్యత, తండ్రి యొక్క బాధ్యత. మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే చూడండి, ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని 10వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని, తమ చిన్న బిడ్డలను ముట్టవలనని. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ బిడ్డకు దైవ సేవకుడు హస్త నిక్షేపణతో కూడినటువంటి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నావా? ఒరే మేము వెళ్ళొస్తాం లేంట్రా, మీరు ఇంటి దగ్గర ఆడుకోండిరా. మేము వెళ్ళొస్తాం లేంట్రా, టీవీలో ఏ కార్టూనో చూసుకోండిరా, మీకు ఎందుకు లేరా అని పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచేసేటువంటి వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఇంకా కొంతమందిని మనం ఉంటుంటాం. పుట్టినటువంటి బిడ్డ హాస్పిటల్లో పుట్టిన తర్వాత వాళ్ళు నేరుగా ఇంటికి వెళ్లకుండా ముందుగా ఆ చిన్న బిడ్డను దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చి దైవ సేవకుని యొక్క ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాత హాస్పిటల్ నుంచి చర్చి నుంచి ఇంటికి వెళ్తారు కొంతమంది. ఇంకొంతమందిని మనం ఉంటుంటాం, వీడిని దేవునికి ఇచ్చేస్తున్నామని చెప్పి ఏం చేస్తారు అంటే ఆ చిన్న బిడ్డను ఏమండి ఒక కాటాలో వేసి ఆ బిడ్డను కొనుక్కుంటారు. మరలా కొంతమంది వాడు ఎంత నాణ్యాలకైతే తూగుతాడో చూసుకుని ఆ నాణ్యాలు వాడు బరువంతా తూసేసి అవి దేవునికి ఇచ్చేసి మరలా ఆ బిడ్డను దేవునికి ఇచ్చేసి మరలా ఆ బిడ్డను కొనుక్కుంటారు వాళ్ళు. అంతగా వీడు మా బిడ్డ కాదు దేవుని బిడ్డ, కానీ దేవుని బిడ్డగా మేము తీసుకున్నాం వీడిని అని ఆ బిడ్డలను కొనుక్కుంటారు. తమ బిడ్డలను ముట్టవలెనని యేసయ్య దగ్గరకు తీసుకుని రాగా 16వ వచనంలో ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. ఏమండి, అలాంటి వాళ్ళు ఏమై ఉంటారంటారు? యేసుప్రభు ఆశీర్వదించినటువంటి బిడ్డలో ఏ మూటలు మోసుకునే వాళ్ళలాగో, ఏ రాడ్ బెండింగ్ దగ్గర పనిచేసే వాళ్ళలాగో, ఏమండి ఏ స్లాబ్లు వేసే దగ్గర రాడ్ బెండింగ్ చేసే వాళ్ళలాగో అయ్యి ఉంటారంటారా? అలాగ అయ్యి ఉంటారు వాళ్ళు. ఒకడు డాక్టరు, ఒకడు ఇంజనీరు, ఒకడు కలెక్టరు, ఒకడు లాయరు. ఇజ్రాయెల్ దేశంలో ఆ బిడ్డలందరూ కూడా అంత గొప్పవాళ్ళు అయిపోయి ఉంటారు కదా, అంత గొప్పవాళ్ళు అయిపోయి ఉంటారు. ప్రార్థనలో బిడ్డలను వేసే దగ్గర తీసుకుని రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇన్ని విషయాలు ఉన్నాయి ప్రియులారా, ఇన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఒకసారి మనం ఇవన్నీ కూడా ఒక్క మాటలో మనం ధ్యానం చేద్దామా? తల్లి ఏం చేస్తుంది చెప్పండి? బిడ్డకు జన్మనిస్తుంది. రెండవది అమ్మ ఏం చేస్తుంది చెప్పండి? పోషిస్తుంది. మూడవది అమ్మ ఏం చేస్తుందంటే బిడ్డను ప్రాణంతో సమానంగా ప్రేమిస్తుంది. నాలుగవది ఏం చేస్తుంది అంటే అమ్మ జ్ఞాన విషయాలు బోధిస్తుంది. ఇక ఆరవది ఏం చేస్తుంది అంటే అమ్మ కాపాడుతుంది. ఏడవది ఏం చేస్తుంది అంటే
అమ్మ బిడ్డ విషయమై వేదన పడుతుంది, సంతోషిస్తుంది. ఇక 8వది ఏంటి అంటే తల్లి బిడ్డను కనిపెడుతుంది ప్రియులారా. అలాగున్నే 9వ విషయం ఏమిటి అంటే ఆ తల్లి బిడ్డను కరుణిస్తుంది. 10వ విషయం ఏమిటి అంటే బిడ్డల విషయమై మొక్కుబడి చేసుకుంటుంది. ఇక 11వ విషయం ఏమిటి అంటే భక్తి గల తల్లి పిల్లలను భక్తి పరులుగా చేస్తుంది. 12వది ఏంటి అంటే విశ్వాసముతో తమ బిడ్డలు ఆశీర్వదించబడవలనని తల్లి బిడ్డలను యేసయ్య దగ్గరకు తీసుకుని వస్తా ఉంది. దేవునికి స్తోత్రం. ఇన్ని పనులు దేవుల్లో చేస్తే తల్లిగా నీ బాధ్యత పరిపూర్ణంగా దేవుని యొక్క దృష్టిలో నెరవేర్చిన వ్యక్తి అవుతావు. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నేను నీకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చావు గనుక ఆమెను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ధన్యురాలు అని అంటాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వాక్య విధానముతో ఈరోజు మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం గనక మరి దేవుడి వాక్యం మీలో ఫలింపచేయును గాక. ఈ వాక్యం అవసరమైనప్పుడు తలంపుల్లోనికి దేవుడు తెచ్చును గాక. ఆ సమయంలో అది ఫలభరితంగా మీ కుటుంబ జీవితంలో మీకు మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.